పైరూపును నేను లక్ష్య పెట్టను అన్నాడు. కనుక మనం అంతరంగమందు పరిశుద్ధత గలవారమై ఉండాలి. చెప్పండి గట్టిగా. ఎక్కడ ఉండాలి పరిశుద్ధత? ఓకే, ఈ అంతరంగమందు పరిశుద్ధతను గూర్చి ఒక మాట మనం లూకాసు వార్తలు చూద్దాం. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం నుండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అని మీతో చెప్పుచున్నాను అని ప్రభువు మాట్లాడిన మాట చూస్తాం. ఇప్పుడు కొంచెం ఆలోచిద్దాం. ఆ పైన పరిసయ్యుడు ఉన్నాడు, కింద వచనంలో సుంకరి ఉన్నాడు. పై వచనంలో పరిసయ్యుని ప్రార్థన కనబడుతుంది, కింద వచనంలో సుంకరి ప్రార్థన కనబడుతుంది. పరిసయ్యుని ప్రార్థన ఎలా ఉన్నది? దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారుల వలన అయిను కాక, ఇతర మనుషుల వలనైనను కాక, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇవన్నీ అవసరమా అంటే అవసరం లేదు, కానీ అవన్నీ అలాగ చెప్పుకోవాలన్నది తన ఆశ. తనలో తాను అనుకుంటున్నాడు. అట్లా ఏమనుకుంటున్నాడు? అక్కడ మీరు ప్రతి భాగం బైబిల్ చదివేటప్పుడు అర్థం చేసుకోవటానికి ట్రై చేయాలి. ఈ ఫ్యాన్, ఆ లాస్ట్ ఫ్యాన్ స్విచ్ కూడా ఆన్ చేయండి అయ్యా. ప్రతి భాగంలో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అక్కడ ఏమంటున్నాడు? చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషుల వలనైనను లేనందుకు. ఈ సుంకరి పక్కనున్నాడు. ఆయన సుంకరి ఎక్కడున్నాడు? పరిసయ్యుడు పక్కనే ఉన్నాడు. ఈలాగా కూడా లేనయ్యో, నేను చాలా మంచోడిని అంటూ ప్రార్థన చేస్తున్నాడట. అడేమంటాడు? తనలో తాను వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తూ నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు. అంటే అది లోపల తన మనస్సులో తాను చేస్తున్న ప్రార్థన. కానీ దేవుడు గమనించాడు. దాన్ని గమనించి సుంకరిని గూర్చి మాట్లాడుతూ, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను. ఇప్పుడు ఆశీర్వాదములు ఎవరి తల మీదకి వస్తాయి చెప్పండి ఒకసారి? నీతిమంతుని మీదకి వస్తాయి. ఇప్పుడు పరిసయ్యుడు తన మనసులో చేస్తున్న ప్రార్థనకి, సుంకరి తన మనసులో చేస్తున్న ప్రార్థనకి వ్యత్యాసము ఎవరు గమనించారు? అంటే దేవుడు ఆంతర్యమును ఎరిగినవాడు. స్తోత్రం. దేవుడు ఆంతర్యమును ఎరిగినవాడు. ఒకసారి మనము మన స్థితిని పరిశీలన చేసుకుంటే, మన పరిస్థితిని పరిశీలన చేసుకుంటే, మన యొక్క దౌర్భాగ్యపు బ్రతుకును పరిశీలన చేసుకుంటే, ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాము అంటే ఆంతర్యమున పరిశుద్ధత లేని కారణము చేతనే. ఇప్పుడు ఇక్కడ నీతి అనేది తన యొక్క హృదయంలో కనబడింది, తగ్గింపులో కనబడింది, క్రియలోనూ కనబడింది. సుంకరి
నీతిమంతుడుగా తీర్చబడ్డాడట. పరిసయ్యుడు నీతిమంతుడిగా తీర్చబడలేదట. దానికి కారణం ఏంటంటే సుంకరి ప్రార్థన ఎలా ఉన్నది? దేవా, పాపినైన నన్ను కరుణించుము. సింపుల్, షార్ట్కట్, ఒక్క మాటే తను చేసింది ప్రార్థన. ఎంతసేపు చేశాడండి? ఒక్క మాటే, పాపినైన నన్ను కరుణించుము. ఒక్క మాటే. అయితే సుంకరి ఆయన ప్రార్థన ఎలా ఉంది? సోరుల వలనైనను, అన్యాయస్తుల వలనైనను, వ్యభిచారుల వలనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరిలాగానైనను నేను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేస్తున్నాను. నా సంపాదనలో 10వ భాగము ఇస్తున్నాను. అంటే అతను అన్నీ కాస్తంత హైలైట్ రేంజ్లో ప్రార్థన చూసుకున్నాడు. దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నాడు. అంటే ఎక్కువ సమయం ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడేమోనని కొంతమందికి ఒక ఆలోచన. మంచిదే, తప్పు కాదు, ప్రార్థన చేయాలి, ఎక్కువ సమయం గడపాలి ప్రార్థనలో. వ్యక్తిగతంగా ఎట్లా ప్రార్థన చేసేటప్పుడు కూడా సందర్భ సహితము 2 గమనించాలి. నేనేం చెప్తున్నాను? సందర్భ సహితము గమనించాలి. మనము సందర్భము మర్చిపోయి ప్రార్థన చేసిన ఇబ్బంది. ఇప్పుడు పుట్టినరోజు ప్రార్థన చేయాల్సి వచ్చింది. అక్కడ పాస్టర్ గారు లేడు. అయ్యా, నువ్వు పాస్టర్ గారికి మంచి రైట్ హ్యాండ్గా ఉంటావు కదా, వచ్చి కొద్దిగా ప్రార్థన చేయి అని పిలిస్తే, ఈరోజు ప్రార్థన చేసే అవకాశం నాకు వచ్చింది. అసలు ఈరోజు ఏమైనా కానీ ఒక 10 నిమిషాల పాటు నా ప్రార్థన చేయకపోతే ఇంక తృప్తి లేదని నాకు అనుకుంటూ పోయాడికి. ప్రభువా, నీ వందనాలు, ఈ జన్మదినంలో ప్రార్థన చేసే అవకాశం నాకు ఇచ్చావు, జన్మదినం కంటే మరణ దినం మేలు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే అతని ఆలోచన ఏంటంటే జన్మదినం అనేది ఉంది కదా లైన్లో, జన్మదినం అనేది ఉంది కదా, కాబట్టి సందర్భ సహితంగా చేస్తున్నా అనుకుంటున్నాడు. అంటే అసలు ఆ వచ్చిన పూర్తిగా అర్థమైంది. నేను ఈ పిల్లోడికి పుట్టినరోజు చేయడానికి వచ్చానా? ఏం నవ్వుతున్నారు? అంటే అవకాశం వచ్చింది ప్రార్థన చేయడానికి, కాబట్టి ఏం చేస్తున్నామో మొత్తం నాకు తెలీదు. ఆ మాట ఉందా లేదా, జన్మదినం అనే మాట ఉందా లేదా అని ఈ దినాన్ని పోయి ఆ దినాన్ని గురించి. అంటే మనం ఏం చేస్తున్నామో అర్థం లేకపోతే మనం ఎంతసేపు చేసామనేది ఉపయోగం లేదు. అది సందర్భ సహితంగా నువ్వు చేయాలి. 2, నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థనలో కూర్చున్నావు అనుకో, నీ దేవునితో నువ్వు ఎంత సమయం గడుపుతుంది అంత మేలు. దేవునికి స్తోత్రం. అందులో కూడా మీకు స్టెప్స్ చెప్పాను. మొట్టమొదట దేవుని నువ్వు స్తుతించాలి. 2వ స్టెప్, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, ఆయన హెచ్చిస్తూ ప్రార్థించాలి. 3, నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేయాలనుకుంటున్నావో ఆ మనవులు ఖచ్చితంగా దేవుని ఎదుట నీవు కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించాలి. లేఖనం అంటున్న మాట ఏంది? మీ ప్రార్థనలు విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయాలి. అలా నువ్వు దేవునితో ఎంత సమయమైనా గడుపు, దీవించబడతావు. నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఇతరుల కొరకు ప్రార్థన చేయి. బాగోలేని అనారోగ్య స్థితిగతిలో ఉండి నీ కోసం ప్రార్థన చేయమని చెప్తే వారి కొరకు ప్రార్థన చేయి. మరి ఇతరమైన వారు నీకు ఏ విధమైన అక్కర కలిగి ఉన్నా వారి కొరకు ప్రార్థన చేయి, తప్పు కాదు. కానీ సామాజికంగానో మరొక సందర్భంలోనూ చేసేటప్పుడు తక్కువ సమయం ఉండాలి.
అవతల వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు, అవతల వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా గమనించి తక్కువ సమయంలో ఎక్కువ అర్థాన్ని ఇచ్చేటువంటి పదజాలం వాటం నేర్చుకోవాలి ప్రార్థన చేసే దాంట్లో కూడా. ఇప్పుడు ఇక్కడ సొంకరి ప్రార్థనకు పరిసయ్యుని ప్రార్థనకు వ్యత్యాసాన్ని గమనించిన దేవుడు ఇతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడనే మాట చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడుగా దేవుని ఎదురు ఎంచబడాలంటే ఒకటి తగ్గింపు, రెండు పశ్చాత్తాపం నీలో కనబడాలి. నేనేం చెప్పాను? ఒకటి తగ్గింపు, రెండు పశ్చాత్తాపం నీలో కనపడాలి. అప్పుడు నీతిమంతుడువుగా, నీతిమంతురాలువుగా ఎంచబడతావు. ఆ తర్వాత మనం నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చునన్న ఈ టాపిక్లో నీతిమంతుడువుగా నువ్వు దేవుని కనబడాలంటే తగ్గింపు, పశ్చాత్తాపం నీలో ఉండాలి అనే మాట చెప్పాను. నెక్స్ట్ మీకు ఇంకొక మాట చూపిస్తాను. బైబిలు ఓపెన్ చేసి యాకోబు వ్రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం గమనించండి. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించితిరి అంటాడు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఏం గమనించాలి అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని ఆ పై వచనంలో చూస్తాం. అంటే ఆ కింద వ్రాయబడిన మాట ఏంది? విశ్వాస మూలమున మాత్రము కాదు, క్రియలు కూడా కావాలి అంటాడు. అబ్రహాము జీవితంలో మనం గమనించినప్పుడు నీతిమంతులుగా మనము మార్చబడాలంటే విశ్వాసము కావాలి, క్రియ కావాలి. విశ్వాసము కావాలి. మొదటి స్టెప్ ఏం చెప్పాను? నీతిమంతులుగా ఉండాలంటే, నీతిమంతులుగా ఎంచబడాలంటే తగ్గింపు కావాలి, పశ్చాత్తాపం కావాలి. సొంకరిలో అది చూసాం. అక్కడ దేవుడు యేసుప్రభు వారి నోటితో వారు చెప్పిన మాట, ఇతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంటే తగ్గింపు, పశ్చాత్తాపం అవసరం. రెండు, నీతిమంతుడిగా నువ్వు ఎంచబడాలంటే అబ్రహామును పోల్చి ఇక్కడ మాట్లాడుతున్నమాట దేవుని నమ్మాడు. రెండు, క్రియ కూడా అందులో కనపరిచాడు. అంటే ఒక విశ్వాసమే కాదు కానీ క్రియ కూడా కావాలి. నీతిమంతులకు మనం తీర్చబడాలంటే విశ్వాసమే కాదు, క్రియ కూడా కావాలి అంటాడు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి నీతిమంతుడిగా మారడానికి విశ్వాసం ప్రధానమే, క్రియ ప్రధానమే, తగ్గింపు ప్రధానమే, పశ్చాత్తాపం కూడా ప్రధానమే. అబ్రహాములో మనము అది చూస్తాం. ఏంటి? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అయితే నమ్మకం ఒక్కటేనా అంటే కాదు, క్రియ కూడా ఉంది అందులో. క్రియ అంటే ఏంది? అది నిరూపణ చేయటం. నేను దేవునిపై నమ్మకం ఉంచానంటానికి నిరూపణ చేయటం. ఏంటి ఆ నిరూపణ అంటే తన కుమారుణ్ణి బలిగా ఇమ్మని అడిగినప్పుడు, సరే ప్రభువా ఇస్తాను అన్నాడు. సందేహం లేకుండా బలిపీఠంపై అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఇంకా వెనకటానికి ఏం లేదు, అంతే. దేవుడు అడిగాడు, దేవునికి ఇస్తానంతే. ఆ సంపూర్ణమైన సమర్పణ దేవునికి నచ్చింది అబ్రహాములో. అబ్రహాం, నేను చూపించు దేశానికి వెళితే నేను ఆశీర్వదిస్తాను. సరే ప్రభువా వెళుతున్నాను అంటే తనలో ఉన్నటువంటి ఆ క్రియ ఏదైతే ఉన్నదో అది అతనికి నీతిగా ఎంచబడింది. ఒక వ్యక్తి
తన తల మీదకి ఆశీర్వాదములు వచ్చు విధముగా ఉండాలి, ఆశీర్వదించబడిన వానిగా ఉండాలి అంటే తనకి ఇది కావాలి. ఏది కావాలి? తగ్గింపు, పశ్చాత్తాపం, విశ్వాసం, క్రియ. రైట్. ఇప్పుడు ఈ భాగంలో మనము దాన్ని గమనించినప్పుడు ఒక వ్యక్తి ఆశీర్వదించబడి, సుంకరి ఆశీర్వాదం పొందే వెళ్ళాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఇంకా మీకు మరొక వ్యక్తిని గుర్తు చేస్తాను. యోబు కూడా దేవునిపై నమ్మకం ఉంచాడు, దేవుని మాటపై పరిపూర్ణంగా నమ్మకం ఉంచాడు. అది నమ్మకంతోనో విశ్వాసంతోనో ఆగడం కాదు, కానీ క్రియలు కూడా తనలో కనపడ్డాయి. తన దేహం పాడైపోయినా, కుటుంబం పాడైపోయినా, సకలం పాడైపోయినా తను వాడిన పదం ఏంటంటే దేవుడు ఇచ్చాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతించాడు. హృదయంలో ఉన్న స్తుతి బయటకు వచ్చిందండి. అంటే మనస్సులోనైనా దేవుని దూషణ చేయాల. దేవుని మాటపై నమ్మకం అది, దేవుని మాటపై విశ్వాసం అది, దేవుని మాటపై ఆ పరిపూర్ణమైనటువంటి సమర్పణ కలిగిన తత్వం అది. ఆయన చేయగలడని. రాహాబు కూడా మీకు తెలుసు. రాహాబు వేశ్య, అన్య స్త్రీ. అయినా వేగుల వారిగా వెళ్ళినటువంటి ఇజ్రాయేలీయుల యొక్క పెద్దలు రాహాబు ఇంటికి చేరినప్పుడు రాహాబు మాట్లాడిన మాట ఏంటంటే, మా వాళ్ళందరికీ మీ దేవుని గురించిన భయము కలిగింది, మీ దేవుడు గొప్పవాడని, మీకు విజయం ఇస్తున్నాడని, మీరు ఎక్కడికి వెళ్ళినా గెలవడానికి మీ దేవుడు కారణమని మేము నమ్ముతున్నాం. అయితే మీరు ఒకానొక దినాన మా పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు, మీ దేవుడు మీకు సహాయం చేస్తాడు, ఆ టైంలో మాకు మేలు చేయండి అని కోరింది. ఆ టైంలో మాకు మేలు చేయండి అని కోరింది. అప్పుడు వెంటనే ఆ వేగుల వారు, మేము మాటిస్తున్నాం, నువ్వు దేవుని పైన విశ్వాసం ఉంచావు, దేవుడు ఇలా చేయగలడని నువ్వు నమ్మావు కనుక ఈ ప్రాంతానికి మేము వచ్చినప్పుడు నీ ఇంటి కిటికీ మేము గమనిస్తాం, మేము వెళుతున్నాం, ఈ ఇంటి కిటికీకి ఎర్రదారం కట్టెళ్తాం, ఆ ఎర్రదారాన్ని చూసి ఇల్లు మీదని గుర్తుపడతాం. మేము మా గుర్తు అదే. ఏది? ఎర్రదారం. ఆ ఎర్రదారం కట్టబడిన ఇల్లు రక్షించబడే విధంగా మేము చూస్తాం. మేమందరికీ ఒకరికొకరు చెప్పుకుంటాం, ఆ ఇంటిని మనం కూలగొట్టకూడదు, ఆ ఇంట్లో ఉన్న వారిని మనం నాశనం చేయకూడదని. కాబట్టి మీరు ఈ ఇంట్లోనే ఉండండి. ఏ ఇంట్లో? ఎర్రదారం కట్టిన ఇంట్లో. అప్పుడు మీరు కాపాడబడతారు అని చెప్పి రాహాబుతో చెప్తే ఆమె జాగ్రత్తగా దేవుని మాట వింది, దైవ సేవకుల మాట వింది, దేవునిపై విశ్వాసం ఉంచింది, క్రియరూపంలో దాన్ని కనపరిచింది. ఆ వేగుల వారిని జనప కట్టెల్లో తన ఇంటి మీద భద్రం చేసి జాగ్రత్తగా సాగరంపింది. విశ్వాసము, క్రియ ఉంది. ఆమె కూడా నీతిమంతురాలుగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం. వేశ్యే ఆమె, కానీ దేవునిపై ఇచ్చిన నమ్మకం వచ్చినాక తన తప్పు తెలుసుకుని తప్పు చేయలా కనుకునే ఆశీర్వదించబడింది. కనుకునే ఉగ్రత దినమున ఆ ప్రాంతవాసుల నాశనమైన తన కుటుంబం క్షేమంగా ఉంది. దేవుని పిల్లలమైన మనం జాగ్రత్తగా గమనించాలి. మన జీవితంలో నీతిమంతులముగా ఉండటానికి ముందు ప్రయత్నం చేయాలి. ఆశీర్వాదం అంటాం కాదు. ఆ ఆశీర్వాదం కోసం పోయి మేము ప్రార్థన చేయించుకొని వస్తే వాళ్ళు ఆశీర్వదిస్తే మాకు ఆశీర్వాదం వచ్చిద్దేమో అనుకోవడం కాదు. ఆశీర్వాదమునకు అర్హమైన
క్రియలు నీలో కనిపిస్తే దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. అర్థమైంది నేనేం చెప్పాను? ఆశీర్వాదమునకు సంబంధించిన క్రియలు మనలో ఉండాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. నీతిమంతున తల మీదికి ఆశీర్వాదములు వచ్చును అంటే ఆ మాట ప్రకారంగా ఆశీర్వాదములు కావాలనుకోవడం కదా, కానీ ముందు మనం నీతిగా మారాలి. ఆ నీతిగా మారాలి అంటే మనకి మూలం సింపుల్గా ఒక్క మాటలో దేవుడు మనకు తెలియజేసిన మాట గమనించుదాం. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం 25వ వచనాన్ని గమనిద్దాం. తన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది అంటాడు. నీతి కలగాలంటే, మనకు నీతి రావాలంటే ఆయన చెప్పినట్లు నడుచుకోవడం చేయాలి మనం. హల్లెలూయా. చెప్పండి. మనకు నీతి రావాలంటే, నీతి కలగాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పినట్లు మనము నడుచుకోవాలి. అప్పుడు మనకి నీతి వస్తుంది. అప్పుడు మనము ఆశీర్వదించబడతాం. అప్పుడు మనము వర్ధిల్లుతాం. ఆయన చెప్పినట్లు అంటే ఆయన ఏం చెప్తున్నాడు? పరిశుద్ధంగా ఉండు అని చెప్తున్నాడు. ప్రార్థనా జీవితం కలిగి ఉండు అని చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన ఆరాధించాలి అని చెప్తున్నాడు. ఆయన తప్ప వేరొకరిని ఆరాధించకూడదని చెప్తున్నాడు. వ్యభిచారం కూడదు అని చెప్తున్నాడు. దొంగతనము కూడదు అని చెప్తున్నాడు. అబద్ధాలు ఆడటం కూడదు అని చెప్తున్నాడు. అబద్ధం ఆడకూడదు. పొరుగు వారిని ఆశించకూడదు. ఇందులో ఏదో ఒక దాంట్లో చిక్కుతూనే ఉన్నాం మనం. ఏదో ఒక దాంట్లో చిక్కుతూనే ఉన్నాం. ఏదో ఒక దాంట్లో ఆగిపోతూనే ఉన్నాం. దాని ద్వారా ఏమవుతుంది? ఆశీర్వాదం మన మీదే కానీ రిలీజ్ అయినా అది రాకుండా ఆగిపోతుంది. ఎందుకని అంటే నీతి కలిగి లేము గనక. నీతి కలగాలి అంటే మరొక మాట, ఇప్పుడు దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి. అలా మనం చేయగలిగినప్పుడు నిజమైనటువంటి ఆ దేవుని పిల్లలను ఎంచబడి ఆశీర్వదించబడతాం. లేదండి నేను భక్తి కలిగి ఉన్నాను, నేను ప్రార్థన కలిగి ఉన్నాను, అసలు అబ్బా నేను చాలా ఆ వెలుగు సంబంధించిన సాతాను ఛాయలు కూడా నాలో లేవు అంటే కుదరదు. ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను, పై రూపును దేవుడు గమనించేవాడు కాదు, ఆయన అంతరంగమును గమనించేవాడు. కొరింథీ పత్రికలో ఓ మాట చూస్తాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక భక్త పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటాడు. పదమూడు నుంచి చదువుదాం. ఏలయనగా అటివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యమేం కాదు. సాతాను తాను వెలుగు దూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకులుగా వేషం ధరించుకోవడం గొప్ప సంగతి ఏం కాదు అంటాడు.
ఒకసారి ఆలోచించారా? ఇక్కడ ఏం చెప్పాడో, అపోస్తలులాగా కనబడుతున్నారట కొంతమంది పరిచారకులు. కానీ వాళ్ళని ఏమన్నాడు? దొంగ అపోస్తలులు. ఎవరు? అమ్మో, ఈ మాట అంటే బ్రతకడానికేనా? ఎందుకు అంటే వాళ్ళు అపోస్తలుల వలె వేషము ధరించుకున్నవారట. వేషము ధరించుకున్నవారు బహుబాగా నటిస్తారు. నటనకు అలవాటు అయిన వాళ్ళే కదా వేషం ధరించేది. నేనేం చెప్తున్నాను? హలో, ఇక్కడే ఉన్నారు కదా. నటనకు అలవాటైన వాళ్ళు వేషం ధరిస్తారు. వేషం ధరించి స్టేజ్ ఎక్కారంటే నటిస్తారు అక్కడ. ఇక ఆ నాటక రంగంలో పాత్రధారి ఎవరో అసలు నీడలేయో నిజాలేవో అర్థం కాదనమాట. అంత బాగా నటిస్తారు. అదే ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. సాతానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు వాడు. ఇక వాడి పరిచారకులు నీతి పరిచారకులుగా నటించడం పెద్ద గొప్ప సంగతి ఏముంది అంటాడు. అంటే నీ జీవితం బాగులేకపోయినా నువ్వు భక్తి గలవానిగా బతుకుతున్నట్టు షో చేయొచ్చు, కానీ దేవుడు యాక్సెప్ట్ చేయడు. స్తోత్రం చెప్పండి. నువ్వు షో చేయొచ్చు, కానీ దేవుడు అంగీకరించడు. ఎందుకంటే నీ ఆ స్థితిని దేవుడు గమనిస్తున్నాడు. కనుక మనము నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదములు వచ్చును అన్న ఈ టాపిక్లో నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుని ఎదుట ఎలా కనబడాలో ఎంతో చక్కగా నీకు వివరణాత్మకంగా చెప్తూ వస్తున్నాను. నీతిగా నువ్వు ఉండాలి అంటే నీలో ఏం కనబడాలి? తగ్గింపు, పశ్చాత్తాపము, విశ్వాసము, క్రియలు, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించటం. 5 విషయాలు చెప్పాను. అప్పుడు నువ్వు నీతిమంతుల జాబితాలోకి వస్తావు. అప్పుడు నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడికి ఎంచబడి నువ్వు దీవించబడతావు. నీ తల మీదకి ఆశీర్వాదము వస్తుంది. నీ తల మీదకి ఆశీర్వాదం వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడితే ఇక సకల జనములలో ఒక శ్రేష్టమైన వ్యక్తివిగా నువ్వు కనిపిస్తావు. కనుక ఇవి నీలో లేకుండా ఆశీర్వాదం నాకు రావాలనుకుంటే అది నీకు వచ్చేది కాదు. జనముల ఎదుట నువ్వు ఇప్పుడు ఇక్కడ మనం చదివినట్టుగా దొంగ అపోస్తలులను చదివినట్లుగా పబ్లిసిటీ కోసం ప్రజలలో అట్ట కనబడచ్చేమో కానీ లోపల మాత్రం చూసేవాడు దేవుడు, నిన్ను బ్లెస్ చేసేవాడు కూడా దేవుడే. కనుక దేవునికి నచ్చాలి. ఎవరికి నచ్చాలి? ఇప్పుడు మనము ఈ భాగంలో ఇంకొక మాట గమనిస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 13 నుంచి నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపం చేస్తే అతని నీతి క్రియలన్నిట్లో ఏది జ్ఞాపకంలోకి రాదు. తాను చేసిన పాపాన్ని బట్టి మరణం పొందుతాడు అంటాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాడు గమనించండి. నీతిని ఆధారం చేసుకొని నేను నీతిమంతుణ్ణి అని తన నీతిని ఆధారం చేసుకొని పాపం చేస్తే ఆ నీతి ఇక జ్ఞాపకంలోకి రాదట. పాపిగాని ఇతడు ముద్ర వేయబడతాడట. గమనించారా? అంటే నేను నీతిమంతుణ్ణి అనుకుంటూ పాపాన్ని చంపకపోతే, పాపం మనలో ఉంటే నీతిమంతుల జాబితాలోకి మనం రాం. 99 నీతి క్రియలు నువ్వు చేసినా ఒక చెడు నీ సాక్ష్యం పాడు చేయటానికి చాలు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు నిన్ను కాపాడుకుంటుండాలి.
ఎక్కడ నువ్వు దొరికిపోతావో లోకానికి, లోకం ఎక్కడ నిన్ను విమర్శించిద్దో నువ్వు కాపాడుకుంటూ భద్రంగా ఉంటూ నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకుంటూ నీ పరిశుద్ధతను కాపాడుకోగలగాలి, నీ నీతిని కాపాడుకోగలగాలి. ఇక్కడ వ్రాయబడిన ప్రకారంగా అతని నీతి క్రియలన్నిటిలో ఏది జ్ఞాపకానికి తేబడదు. ఎందుకంటే నీతిమంతుణ్ణి అని తన నీతిని ఆధారం చేసుకొని పాపం చేశాడు కాబట్టి ఇక నీతి జ్ఞాపకంలోకి రాదన్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను నీతిమంతురాలనే అనుకుంటే కుదరదు. ఆయన ఎదుట నువ్వు సరిగా లేకపోతే ఆశీర్వాద ద్వారాలు మూసేయబడతాయి. సకల అధికారాలు దేవునియే, ఆయన ప్రశ్నించే హక్కు మనకు లేదు. కనుక ఎందుకు నువ్వు దీవించబడలేకపోతావు అంటే నీలో క్రియ సరిగా లేకపోతే నువ్వు దీవించబడలేవు. నీలో మార్పు పూర్తిగా లేకపోతే నువ్వు దీవించబడలేవు. కొంతమంది అట్టట్ట కనబడతారు, అట్టట్ట అంటే భక్తిలో ఉన్నట్టుగా, కానీ భక్తికి దూరంగా ఉంటారు. దీవెన పొందలేరు. స్తోత్రం చెప్పండి. దీవెన పొందలేరు. ఉపధ్యాయులు ఏమంటాడంటే, ఉపధ్య ఒక అధ్యాయం ఏముంటుందండి, అది 15వ వచనం చదవండి. యెహోవా దినము అన్యజనుల అందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టు నీకు చేయబడుతుంది. నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వచ్చింది, అంటే నువ్వు చేసిందే నీ తల మీదకి వచ్చింది. ఆశీర్వాదం రాదు నీ తల మీదకి, ఆశీర్వాదం రాదు నీ తల మీదకి. నువ్వు చేసింది నీ తల మీదకి వచ్చింది. నీతిమంతుని తల మీదకి చెప్పండి ఆశీర్వాదం వచ్చింది. మరి నా తల మీదకి అంటే నువ్వు చేసింది నీ తల మీదకి వచ్చింది. నువ్వు చేసిందే నీ తల మీదకి నీతి క్రియలు నీళ్ళు కలబడితే ఆశీర్వాదం వచ్చింది. భక్తిహీనపు క్రియలు, పాపపు క్రియలు, దేవునికి నచ్చని నడవడి విధానము నీలో కనబడిందనుకో ఆశీర్వాదం రాదు నీ మీదకి. నువ్వు ఏది చేసావో అది వచ్చింది. ఏది చేసావో, ఏమి విత్తుతావో దానిని కోస్తావు. ప్రభువు నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు, ప్రభువు నన్ను ఎందుకు దీవించలేదు అని కుదరదు. నువ్వేం చేసావో దాన్ని అనుభవిస్తావు. ఆశీర్వాద ద్వారాలు నీ కొరకు తెరవబడి ఉండాలంటే నీ నీతిని కాపాడుకుంటూ దేవుని ఎదుట నీతి కలిగి జీవనం చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ విధానంలో నీకు కష్టాలే రావచ్చు, సమస్యలే రావచ్చు, కన్నీళ్ళే రావచ్చు, ఇబ్బందులు ఎదురు కావచ్చు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచబడకపోవచ్చు, నష్టము వాటిల్లొచ్చు. అయినా నీతిని కాపాడుకోవాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి చెప్పండి? నీతిని కాపాడుకోవాలి. నువ్వు అలా నీతిని కాపాడుకున్నప్పుడు ఆశీర్వాదములు మెండుగా నీ తల మీదకి వచ్చేస్తాయి. దేవుని ఎదుట నమ్మకంగా నువ్వు ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మెండైన దీవెనలు నిండుగా నీకు కలగాలంటే నువ్వు నిండు భక్తి చేయాలి. ఏ భక్తి అంటే సగం భక్తి కాదు. ఒక నీళ్లు తీసుకొచ్చేటప్పుడు తల మీద బిందె పెట్టుకు తీసుకొస్తున్నాను అనుకోండి, అందులో సగం నీళ్ళు ఉంటే బిందె నిలబడదు, సక్రమంగా నిలబడదు. అసలు ఏం ఊగుతుంటుందో, రాణం మాట ఎందో. కానీ నిండుగా దాని నిండా నీళ్ళు ఉన్నాయనుకోండి, అది మౌనంగా ఉంటుంది, మౌనంగా ఉంటుంది. అరాకొర భక్తి చేసే వాళ్ళ దెబ్బకి నిజంగా భక్తి చేసేవాళ్ళు చాలరు. వాళ్ళ దెబ్బకి వీళ్ళు చాలరు, అట్టుంటారన్నమాట. అట్టుంటారు అంటే వాళ్ళ యొక్క వేషధారణ కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ మృదువైన మాట కానీ, అసలు ఎంత బాగా ఎంత కమ్మంగా మాట్లాడతారో
అసలు నిజంగా కంటిన్యూగా చర్చికి పోయి ప్రార్థనా పరులకు విశ్వాసులు ఉన్న వాళ్ళు కూడా అలా మాట్లాడలేరు, అంత మృదువుగా మాట్లాడతారు. ఆ మాటలని మోసపోయే ఉద్యానాలు ఎంతమందో. కానీ అంతరంగం ఎరిగిన దేవుడి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ తల మీదకి ఆశీర్వాదములు రావాలి అంటే నీ తలగా ఉన్న క్రీస్తుకు, సంఘానికి శిరస్సు క్రీస్తు, తల క్రీస్తు, తలకు నువ్వు నచ్చాలి. అంటే క్రీస్తుకు నువ్వు నచ్చాలి. క్రీస్తు నిన్ను ఎరిగి ఉన్నాడు, క్రీస్తు నిన్ను పరీక్షించువాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు అనుకుంటే కుదరదు. కానీ నీ క్రియలు దేవునికి నచ్చితే, నీ విశ్వాసం దేవునికి నచ్చితే, నీ తగ్గింపు దేవునికి నచ్చితే, నీలో పశ్చాత్తాపం దేవునికి నచ్చితే, నువ్వు దేవుని వెంబడిస్తున్న విధానం దేవునికి నచ్చితే, నీలో చెడు లేదని దేవుడు నమ్మగలిగిన దినముని నిన్ను మెండుగా దీవిస్తాడు. కనుక నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది, నీవే పరీక్షించుకో. ఎవరు నేనేమి ప్రశ్నించాల్సిన పని లేదు. నీతిని కాపాడుకుంటూ, విశ్వాసమును కాపాడుకుంటూ ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావు. యేసుకేలు గ్రంథాలు మనం చదివాం. నీతిని ఆధారం చేసుకొని పాపం చేస్తే ఆశీర్వాదాలు ఆగిపోతాయి. నీతిని ఆధారం చేసుకొని పాపం చేస్తే దాని ఫలితంగా శిక్ష వస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదండి నేను అసలు ఏమి ఎరగను, కాదు కంటితో చూస్తాను, మనసులో ఊహిస్తాను అంటే అసలు కుదరదు. కొంతమంది ఈ బ్యాచ్ ఉంటారు. ఏ బ్యాచ్? ఈ కన్ను ఓరక లాగుతుంటుంది, అటు చూడాలి, అటు చూడాలి, అటు చూడాలి, ఎటు చూడాలి అనేది అది వాళ్ళకి తెలియాలి. అటు చూడాలి, ఒక్కసారి అన్నట్టు చూడాలి. అది నీలో పాపం. అప్పుడు ఆశీర్వాదం ఆగిపోద్ది, నీకు ఆశీర్వాదం ఆగిపోద్ది. నీ తల మీద ఆశీర్వాదం నిలవాలంటే నీతిగా నువ్వు ఉండాలి. ఇక నీ కన్ను అట్లా ఆగుతుంటే ఆశీర్వాదం నీకెలా వచ్చింది? నీ ఆలోచనల్లోకి సకల పాపాన్ని నువ్వు తెచ్చుకుంటే నువ్వు ఆశీర్వాదం ఎలా పొందగలుగుతావు? ఆంతర్యపు స్థితిలో కూడా పరిశుద్ధతే కావాలి. దేవునికి స్తోత్రం. ఎలా చెప్పండి? ఆంతర్యపు స్థితిలో కూడా. అవును, మనం ఆ విధంగా ఉన్నప్పుడే నిజమైన దీవెనను పొందుకోగలం. ఒకసారి మీకు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం గమనించండి. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరం చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయాలు నన్ను ఆదరించాడు. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేశాడో అది నీకు తెలుసు. అక్కడ ఏమంటాడు? ఒనేసిఫోరు ఇంటివారు పరిచర్య చేశారు. రోమాకు వచ్చినప్పుడు ఒనేసిఫోరు నన్ను వెతికి కనుగొన్నాడు, నాకెంతో ఉపచారం చేశాడు, ఎఫెసులో కూడా చేశాడు. అతడు దేవుని దృష్టికి ఇష్టడుగా ఉంటాడు, నీతిమంతుడుగా ఉంటాడు అంటాడు. సేవకునికి పరిచర్య చేశాడట. ఏం చేశాడు? పౌలు గారికి పరిచర్య చేశాడట. పౌలు గారే చెప్తాడు, నాకెంత పరిచర్య చేశాడు, నన్ను ఎంత ఆదరించాడో. దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు దీవిస్తాడు అతన్ని, అతని కుటుంబాన్ని కూడా దీవిస్తాడు. దేవుని బిడ్డ, నిన్ను గురించి సాక్ష్యం ఉందా?
ఈ సాక్ష్యం నిన్ను కూర్చుందా? అసలు ఆమె గొప్ప పరిచారకురాలు. ఫీబేని గురించి కూడా ఇదే మాట రాయబడింది. వారు చాలా మంచి పరిచారకులు, సేవకుడికి రైట్ హ్యాండ్గా ఉంటారు. అకుల ప్రిస్కిలను గురించి కూడా రాయబడింది. ఆ రోమా 16 కనుక చదివితే అందులో ఇంకా ఎంతోమంది కనపడతారు. నా కష్టాలలో నన్ను ఆదుకున్నారు వాళ్ళు, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా సేవలో తోడుకున్నారు వాళ్ళు అని పౌలు చెప్తా ఉంటాడు. నిన్ను గూర్చి ఈ సాక్ష్యం రావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి నచ్చాలి, దేవుని విధి విధానములలో నువ్వు ఉండాలి, అంతరంగముందైనా పాపం లేకుండా ఉండాలి. ఇందాక మళ్ళీ మీ గురించి సూపు లాగుతుంది అనేది అది కూడా ఉండకూడదు. నువ్వు దేవుని వెంబడించే వ్యక్తివై ఉండాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించే వ్యక్తివి ఉండాలి. ఇలా నువ్వు ఉండగలిగితే నీ తల మీదకి దీవెనలు వస్తాయి. దేవునికి స్తోత్రం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అన్న ఈ టాపిక్లో దేవునికి పరిచర్య చేసిన వాళ్ళు దీవించబడ్డారు. దేవునికి ఇష్టలుగా నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళు దీవించబడ్డారు. అన్యులైన దేవునిపై విశ్వాసం ఉంచి క్రియ జరిగించిన రాహాబు, దేవునిపై పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచి క్రియను కూడా వ్యక్తపరిచిన అబ్రహాము, ఇక్కడ మనం ఒనేసిఫరును చూసాం. ఒక పక్క మనలో శంకరుని మీకు జ్ఞాపకం చేశాను. అంటే వీళ్ళందరూ నీతిమంతులుగా ఎంచబడ్డారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. నీవు ఆశీర్వదించబడాలంటే, నీ తల మీదకి ఆశీర్వాదం రావాలంటే నువ్వు నీతిమంతునిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? నీతిమంతునిగా ఉండాలి. ఆ నీతి నీలో లేకపోతే, ఆ నీతి నీలో కొదువైతే నీ తల మీదకి ఆశీర్వాదం రాదు, కానీ శాపం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నువ్వు గుర్తించి శాపము రాకుండా ఆశీర్వాదం నీ తల మీద నిలబడాలంటే నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో. నీతిమంతునిగా బ్రతుకు, నీతిమంతుడైన దేవుని బిడ్డగా బ్రతుకు. వీరు ఒక ప్రత్యేకమైన ప్రజగా ఉన్నారే. వీరి మాట కానీ, ప్రవర్తన కానీ, వారి విధానం కానీ, వారి వస్త్రధారణ కానీ ఓ ప్రత్యేకమైన వారికి ఉన్నారే అన్నట్లుగా నీ ముఖ వర్చస్సు కనబడాలి, భక్తి జీవితం కనబడాలి. అలా నువ్వు ఉండగలిగితే ఎక్కడున్న దీవెన నీదే. దేవునికి స్తోత్రం. ఎక్కడున్న ఆశీర్వాదం నీదే, ఎక్కడున్నా మేలు నీదే, అభివృద్ధి నీదే. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళంగా, నీతి కలిగిన వాళ్ళంగా మనం ఉన్నప్పుడు మన తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి మెండుగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు మనం పొందుకొని నానాటికి వర్ధిల్లేవారిగా ఉండటానికి మనము నీతిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నీతిగా. కాబట్టి ఈరోజు నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అన్నటువంటి ఈ టాపిక్ విన్నాను. నువ్వెలా ఉన్నావు? ఒకవేళ ఆశీర్వాదాలు వస్తూ ఆగిపోయినా అయితే నువ్వు నీతి తప్పేవేమో. ఒకవేళ బాహ్యంగా కాదు, ఆంతరంగికంగా. పరిసయ్యుడు పెద్దగా ప్రార్థన చేయలా, తనలో తాను అనుకొనిను. దాని ద్వారా అతడు నీతిమంతుడుగా ఎంచబడల. ఎన్ని చేసి ఉపయోగం ఏముంది? సుంకరి తగ్గింపు పశ్చాత్తాపంతో రొమ్ము కొట్టుకుంటూ, పాపినైన నన్ను కరుణించయ్యా, నీ వైపు ముఖమిత్తుడు కూడా ధైర్యం లేదు నాకు, పాపిని అని తన అంతరంగాన్ని బయటపెట్టాడు దేవుని దగ్గర. అప్పుడు దేవుడు క్షమించాడు, కడిగేశాడు, పవిత్రపరిచాడు. ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే, ఇతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయాడు.
ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దైవ చిత్తము చేసి బిడ్డవుగా ఉండవు. తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. ఒకసారి నిన్ను పరిశీలించుకో, అంతరంగ పరిశోధన చేసుకో. అంతరంగ పరిశోధన చేసుకో. ఎలా ఉన్నావు? నీ స్థితి ఎలా ఉన్నది? నీ భక్తి జీవితం ఎలా ఉన్నది? నీతిమంతున తల మీదకి ఆశీర్వాదములు వస్తాయని దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వు ఆ కోణంలో నిలబడ్డావా? లేక ఒక్కవేళ ఇంకేదైనా లోపం నీలో ఉన్నదా?